ఒక ఊరిలో రాము తన భార్య, పిల్లలతో కలసి ఉండేవాడు. అతని దగ్గర ఒక ఆవు కూడా ఉండేది. ఒక రోజు, వారు తినే టైంలో, రాము ఆ ఆవును అడవికి తీసుకెళ్లాలని, ఆవుకు మంచి మేత ఇవ్వాలని అనుకున్నాడు. రాము ఆ రోజు తన ఆవును తీసుకెళ్లి, రోడ్డు మీద నడుస్తూ, ఆలోచనల్లో ఊగుతూ, ఏదో ఒక బంధం, ఒక స్థిరమైన నివాసం గడపాలా అని, ఎప్పుడూ కలిగిన ఆలోచనను కూడా చెక్కుచెదరకుండా, తన ముందున్న మార్గాన్ని ఎంచుకుంటూ, ఆవుని పక్కనే ఉంచుకుని ముందుకు పోతున్నాడు. రాము తన ఆవును వెంట తీసుకెళ్తూ అడవిలో ముందుకు పోతూకి, ఆవు ముందుగా నడుస్తూ, రాము దాని వెనకాల మెత్తమెత్తుగా అడుగు వేస్తూ పోతున్నాడు. అలాగే, వారు కలిసి అడవిలో ఒక కొత్త దిశలో ప్రయాణిస్తున్నారు. రాము ఆవుతో కలిసి గుహ వెళ్లాడు. ఆవు మేతమేస్తూ ముందుకు పోతూ, రాము గుహ వైపుని ఆలోచనతో చూస్తూ ఉన్నాడు. గుహలో ఏదైనా రహస్యమైన విషయానికి ఉంటుందో, లేక ఏదైనా కొత్త ఆవిష్కరణ ఉంటుందో అనే ఉత్సుకతతో రాము ఆలోచిస్తున్నాడు. రాము చాలా ఆలోచనతో, తన భయం మీద గెలుచుకుంటూ మెల్లిగా గుహలో ముందుకు సాగాడు. కొన్ని అడుగులు వెళ్ళాక, గుహలో ఒక పాత రత్నాల పెట్టె కనిపించింది. రాము ఆ గుహలోకి లోనికి వెళ్ళినప్పుడు, ఒక కోణంలో నీడలో బంగారం, నాణేలు, విలువైన వస్తువులు కనిపించాయి. బంగారం తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆయన భార్య, పిల్లలతో కలిసి చాలా ఆనందంగా, భద్రతగా జీవితం గడిపాడు. ఆ బంగారం వారి జీవితంలో ఒక కొత్త ఆశను, ఒక నూతన అవకాశాన్ని తీసుకువచ్చింది.